అసలైన ఆనందం లోపల నుండి వస్తుంది. ఆనందం అనేది సంతోషం కాదు. ఎందుకంటే సంతోషం లేకపోవడం అనే రెండు స్థితులు ఎల్లప్పుడూ కలగలిసిపోయి ఒక మిశ్రమంగా ఉంటాయి. అవి ఎప్పుడూ కలుషితమై స్వచ్ఛంగా ఉండనే ఉండవు. దుఃఖం అనే పెద్ద నీడ వాటి వెనుకే ఉంటుంది. పగలును రాత్రి వెన్నట్టి ఉన్నట్టే సంతోషాన్ని కూడా అసంతోషం, దుఃఖం వెంబడిస్తూ ఉంటాయి. ఆనందం అనేది ఒక సర్వోత్కృష్ట స్థితి. మరి ఆనందం అంటే ఏమిటి? అది ఒక సర్వోత్కృష్ట స్థితి. అది సంతోషము కాదు, దుఃఖం అంతకంటే కాదు. కానీ పూర్ణ శాంతమైనది, సమమైనది, సంపూర్ణ సమతా స్థితిలో ఉంటుంది. అది ఎంతో మౌనమైనది, సజీవత్వమైనది. అంటే అతని మౌనం ఒక గీతం, సంగీతం. అతని గీతం అంటే మరేమీ కాదు, కానీ అతని మౌనం ఆనందం అజరామరమైనది. సంతోషం క్షణభంగురం. సంతోషపు మూలాలు బాహ్యమైనవి. అందుకే బయట నుండే అది మీకు దూరం చేయబడుతుంది. దానికోసం మీరు ఇతరులపై ఆధారపడవలసి ఉంటుంది. మరి ఎలాంటి ఆధారం అయినప్పటికీ అందవిహీనమైనదే, కురూపమైనదే. అదొక బానిసత్వం. ఆనందం లోపలి నుండి పుడుతుంది. బాహ్యంతో దానికి అవసరమే లేదు. ఆనందానికి ఇతరులు ఎవ్వరూ కారకులు కారు, ఎప్పటికీ కాబోరు. మీ స్వయం శక్తి యొక్క స్వతఃసిద్ధ ప్రవాహమే ఆనందం. మీ శక్తి నిలకడగా, నిశ్చలంగా ఉంటే అక్కడ ఆనందం ఉండదు. మీ శక్తి ఒక ప్రవాహంగా, ఒక చైతన్యంగా, ఒక జీవనదిగా మారినప్పుడు అక్కడ మహోన్నత ఆనందం వెల్లివిరుస్తుంది. దానికి పెద్ద కారణాలు అక్కర్లేదు. కేవలం మీరు అక్కడ మరింత ద్రవంగా మారారు, మరింత ప్రవహిస్తున్నారు, మరింత సజీవంగా మారారు. మీ హృదయాంతరాళంలోంచి ఒక పాట పుట్టింది. ఓ మహదానంద పరవశం పరవళ్ళు తొక్కుతోంది. దాని పుట్టుక ఒక అతిశయం, సంభ్రమం. ఎందుకంటే మీరు ఎంత ప్రయత్నించినా దానికి కారణం మీకు దొరకదు. అది జీవితంలో అత్యంత నిగూఢమైన రహస్యం, అకారణమైంది, కార్యకారణ సిద్ధాంతానికి అందనిది, అతీతమైనది. దానికి కారణం అవసరం లేదు. ఎందుకంటే అది మీ సహజ సుందర స్వభావం. దాంతోపాటే మీరు పుట్టారు. అది మీ సర్వస్వంలో ఉంది, ప్రవహిస్తుంది. ప్రవాహం ఎల్లప్పుడూ కడలి కౌగిలిలోకే. మీరు ఎప్పుడు ప్రవహించినా ఆ ప్రవాహం ఆ మహాసాగరం వైపుకే. ఆనందం అంటే అదే. ఆ సెలయేటి గలగలలు, పరవళ్ళ నృత్యాలు, వయ్యారాలన్నీ ఆ మహాసముద్రుని వైపే. ఆ కడపటి ప్రియుడిని కలిసేందుకే. మీ జీవితం ప్రవాహం లేని మడుగులా ఉంటే మీరు మరణిస్తున్నట్టే. కానీ ప్రవహిస్తుంటే ప్రతి క్షణం మీరు ఆ మహాసముద్రుణ్ణి సమీపిస్తున్నారు. ఆ సెలయేరు దగ్గరికి వస్తున్న కొద్దీ అంతంత నాట్యం పెరుగుతూ ఉంటుంది. అంతకంటే ఎంతో ఎక్కువ పరవశం, పరమానందం నెలకొంటుంది. మీ చైతన్యం ఒక సెలయేరు. అది ఒక ధార, నిరంతర ధార, సనాతన ధార, అంతులేని ప్రవాహం. బుద్ధుడు మిమ్మల్ని, మీ యథార్థాన్ని జడ పదార్థం అని ఎప్పుడూ అనుకోలేదు. ఆయన దృష్టిలో యథార్థం అన్న పదం సరి అయినది కాదు. ఆయన ప్రకారం యథార్థం అంటే సంభవిస్తున్నది, మారుతున్నది, అవుతున్నది అని అర్థం. ఆయన ఉండటమును నిరాకరిస్తాడు, మారుతున్నను ఒప్పుకుంటాడు. అంటే నామవాచకాలకు బదులుగా క్రియలను అంగీకరిస్తాడు. ఎందుకంటే ఉండటం అనేది నిలకడ అనే అర్థాన్ని స్ఫురిస్తుంది. ఏదో ఒక బండవలే ఉంది అన్నట్టుగా మారుతున్న అనేది పూర్తి కొత్త అర్థాన్ని ఇస్తుంది. ప్రవహిస్తున్న నది లాంటి, వికసిస్తున్న పద్మం లాంటి, ఉదయిస్తున్న సూర్యుడి లాంటి అర్థాన్ని స్ఫురింపజేస్తుంది. నిరంతరం ఏదో సంభవిస్తూనే ఉంది. మీరు అక్కడ బండరాయిలా కూర్చోలేదు, నిరంతరం వికసిస్తున్నారు.